త్వరలోనే రష్యా ఉక్రెయిన్ వార్కు ఎండ్ కార్డు పడుతుందని అందరూ భావించారు. హంగరీ భేటీపైనే యావత్ ప్రపంచం ఎదురు చూసింది. కాకపోతే అనూహ్యంగా బుడాపెస్ట్ భేటీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని అమెరికన్ మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. అఫీషియల్గా అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు. రష్యా అమెరికా ప్రెసిడెంట్ సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకేముంది, అగ్రరాజ్యాల అధినేతలు మళ్ళీ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తారని అనుకున్నారు. కానీ రెండు దేశాల విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, సెర్గీ లావ్రోవ్ల మధ్య సమావేశం నిరవధికంగా వాయిదా పడింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భేటీపై నీడలు కమ్ముకున్నాయి. ఉక్రెయిన్ వివాదం శాంతియుతంగా పరిష్కరించే విషయంపై భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్, పుతిన్ల భేటీకి సంబంధించి సిఫార్సు చేసేందుకు రూబియో అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మంత్రులు ఈ వారంలో మళ్ళీ మాట్లాడుకునే అవకాశం ఉంటుందంటున్నారు. ఏదేమైనా ట్రంప్ మాత్రం ఒక అడుగు వెనక్కి తగ్గేందుకు సిద్ధమయ్యారు. పుతిన్ మాత్రం మొండిగా వ్యవహరించినా అమెరికా మాత్రం రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతకు ఎండ్ కార్డు వేయాలని భావిస్తోంది. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కూడా ఒప్పించే ప్రయత్నం చేసింది. భారత ఆఫర్కు అంగీకరించాల్సిందేనని గట్టిగా చెప్పారు. లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని కూడా జెలెన్స్కీని ట్రంప్ హెచ్చరించారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పే అంశంపై ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి మాత్రం సక్సెస్ కావడం లేదు. ఇప్పటికే ఇరు దేశాధినేతలతో ట్రంప్ మాట్లాడినప్పటికీ నో యూస్. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అనేక ట్విస్టులతో మలుపులు తిరుగుతున్న ఈ వివాదం చివరకు ఎంతవరకు వెళ్లి ఆగుతుందో అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. చూడాలి మరి భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో అనేది.